అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ మొదటిసారి ఎన్నికైన చింతల రామచంద్రారెడ్డి స్టడీ చేసి మాట్లాడాలంటూ సెటైర్ వేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మిషన్ భగీరథ దానిపైన అధ్యక్ష ఒక్క మెగా కోయా, ఈ కోయా కూడా పార్ట్ ఆఫ్ ద మెగా 51% ఈ మెగా వాళ్ళు కోయా కంపెనీలో షేర్స్ ఉన్నటువంటిది స్పష్టంగా ఆర్ఓఎస్ నుంచి కూడా రిపోర్ట్ తీసుకురావడం జరిగింది. ఈ రెండు కంపెనీలకు అంటే ఒకటే కంపెనీకి 12,879 కోట్ల రూపాయలు ఒక మెగా వాళ్ళకే ఇచ్చారంటే ఇది దీంట్లో ఉన్నటువంటి ఏంటి మతలబ్ అనేది. గౌరవ సభ్యులు రామచంద్రారెడ్డి గారు నాకు తెలిసినంత వరకు మొదటిసారి శాసనసభకు వచ్చారు అధ్యక్ష. మరి వారు ప్రిపేర్ అయ్యి వస్తారు పెద్దలు. ఆయన నేనైతే ఎప్పుడు కలిసినప్పుడు కూడా యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటూ ఉంటాను అధ్యక్ష. పెద్ద ఆయన అయినప్పటికీ కూడా ఆవేశం పాలు ఎక్కువ ఆయనకి. కాబట్టి ఆ ఆవేశంలో ప్రిపేర్ అయినట్టున్నారు తప్ప మొత్తం పూర్తిగా ఆలోచనతో ప్రిపేర్ అయినట్లేరు. ముందుగా వాటర్ గ్రిడ్ యొక్క ఇప్పటిదాకా పిలిచిన టెండర్లు కానీ ఇంకోటి కానీ 36,900 కోట్ల రూపాయల అధ్యక్ష. ఆయన 60,000 కోట్లని ఆయన నోటికి వచ్చిన సంఖ్య చెప్తున్నారు. ఒకటి, ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఒక ఉత్తరం పంపారు. వినండి సార్, మొత్తం వినకుండా గొడవ ఎందుకు? అందుకే నేను యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేది. నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, వారు మాకు ఉత్తరం రాశారు అధ్యక్ష. వినండి. వారే మాకు ఉత్తరం రాశారు ప్రధానమంత్రి గారు. ఇది మేము చాలా గొప్ప కార్యక్రమం చేసినాం గుజరాత్లో, మీరు మిగతా రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుంది. ఆ ఉత్తరం కాపీ కూడా వారికి పంపుతాను అధ్యక్ష. మనకు మైక్ దొరికింది కదా, ఏది పడితే అది మాట్లాడతాం, ప్రజలు వింటున్నారు కదా అనుకుంటే అది కరెక్ట్ కాదు. మాట్లాడే ముందు 1-2 సార్లు, ఎందుకంటే మీరు గౌరవ శాసనసభ్యులు, ఏం మాట్లాడినా దానికి ఒక బరువు ఉంటుంది. ఎటు పడితే మాట్లాడితే కుదరదు. దయచేసి టెండర్ల విషయంలో, ప్రాజెక్టు వ్యయం విషయంలో, గుజరాత్లో ఏం జరిగింది, ఇంకో చోట ఏం జరిగింది అన్నీ అధ్యయనం చేసి అవగాహన చేసుకుని మాట్లాడితే మీకు మంచిది, మాకు మంచిది. లేకపోతే ప్రజలను మీరు తప్పుదోవ పట్టించిన వాళ్ళు అవుతారు. నేను కొత్తగా శాసనసభకి ఎన్నికైనా వాస్తవమే, కానీ నాకు మా వెనకాల మా నాన్న ఇంకెవరో కూడా రాజకీయంగా వాళ్ళు రాజకీయాల నుంచి వచ్చి పుట్టొచ్చి నేను కూడా చెప్పాలండి, నాకు కూడా అవకాశం ఇవ్వాలి అధ్యక్ష, నాకు కూడా ఇవ్వాలి. నేనేమి ఎవరి వెనకాల వచ్చి ఎక్కడో ఉండి వచ్చి మా పార్టీలో వచ్చినటువంటి కాదు. నేను పార్టీలో అధ్యక్ష, నేను మా పార్టీలో తెలుసుకోవాలి. అదే చెప్తున్నా. అందుకనే ఎగతాళిగా మాట్లాడితే మంచిది కాదు. నేను రాజకీయాలలో ఉన్నప్పుడు మంత్రి గారు ఇంకా పుట్టలేదేమో, నేను రాజకీయాల్లో చేరినప్పుడు మంత్రి గారు పుట్టలేదేమో. నాకు రాజకీయాలు తెలుసు, సభకు రాకపోయినా వచ్చు.